హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అఫిషియల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అలా మేమైతే బయటికి వచ్చామన్నమాట. ఈరోజైతే నాకైతే స్పెషల్ డే అని అయితే నేనైతే చెప్తాను. తాటిపూడి రిజర్వాయర్ ఉంది కదా, అక్కడైతే ఉన్నామన్నమాట. చూసారు కదా, వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. ఇదంతా బోటింగ్ ఏరియా అనమాట. బోటింగ్ చేయడానికి ఇక్కడికి అందరూ వస్తారనమాట, టూరిస్ట్ ప్లేస్. చూసారు కదా, మేము కూడా ఇలా వెళ్ళామన్నమాట బోటింగ్కి. మా ఆయన అయితే మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారనమాట. చూద్దాం బోటింగ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బీచ్లో బోటింగ్ అయితే మనకి కొంచెం భయం వేస్తుంది, కానీ నాకు ఇలాంటి రిజర్వాయర్స్ దగ్గర అయితే భయం ఏమీ అనిపించలేదు. చుట్టూ వాటర్ ఉంది కానీ భయం అనిపించలేదు, వాటర్ కామ్గా ఉంది కాబట్టి. చూద్దాం. సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకోవాలంట వాళ్ళు చెప్తున్నారు. చూసారు కదా అందరూ ఎలా వస్తున్నారో. నాకు బోట్ రైడింగ్స్ అంటే మాత్రం చాలా ఇష్టం, ఏవి ఇష్టం ఉండదు కానీ బోట్ రైడింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. చూసారు కదా, నేను కూడా సేఫ్టీ జాకెట్ అయితే వేసుకున్నాను అనమాట. సేఫ్టీ జాకెట్స్ వేసుకొని ఇంకా అలా బోట్లో వెళ్తే ఎలా ఉంటుందో ఏంటి అనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. నాకన్నా ముందు అయితే మా ఆయన వెళ్ళిపోతున్నారు. ఎక్సైట్మెంట్ అలా ఉంది అని చెప్తున్నారు అనమాట. చూసారు కదా, ఎందుకు అలా వెళ్ళిపోతూ ఉండమంటే ఏమో బోట్ చూడాలి 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 అంటున్నారు. ఇంకా నేనైతే ఇది సెకండ్ టైం అనమాట బోట్ రైడింగ్. ఫస్ట్ టైం ఒకసారి రుషికొండ అలా వెళ్ళాము. అక్కడైతే నాకు చాలా భయం వేసింది, అలలు ఉంటాయి కదా, దట్టు చుట్టూ వాటర్, ఇంకా చాలా భయం వేసింది నాకు. చూసారు కదా, బోట్లో అయితే ఎంటర్ అయిపోతున్నాం. నాకైతే వీడియో తీయడానికి సరిగా అవ్వలేదు. నేనైతే ఫైనల్గా బోట్ అయిపోయిందనమాట, బోట్ రైడింగ్. చూసారు కదా, నాకైతే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, బట్ మాకైతే అవ్వదన్నమాట. టైం సరిపోదు ఈరోజైతే. చూసారా, అప్పుడే అయిపోయిందా అని నాకైతే చాలా బాధ అనిపించింది. నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. నాకు ఇలాంటి బోట్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం. చూసారు కదా, సేఫ్టీ జాకెట్స్ అయితే ఇప్పేసి మేమైతే అలాగ అక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాం అనమాట. వ్యూ చూసారు కదా, సూపర్ ఉంది వ్యూ, అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా టెంపుల్కి అయితే అలా స్టార్ట్ అయ్యామన్నమాట. వైకుంఠగిరి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట అది. అనంతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, సారీ. అక్కడికైతే ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈరోజు స్పెషల్ డే అని చెప్తున్నాను. ఏంటో తెలుసా, ఈరోజైతే మా పెళ్లి రోజు అనమాట. అలాగా మేము టెంపుల్కి అయితే బయలుదేరాం. రూట్ మొత్తం చాలా చాలా డేంజర్గా అనిపించింది. చుట్టూ మొక్కలు అంతా చాలా భయం వేసింది. అక్కడ ఎవరైనా ఏదైనా చేసినా కూడా మనకైతే ఇంకా అంతే సంగతులు అన్నట్టుగా ఉంది. సేఫ్టీస్ తీసుకొని హెల్మెట్స్ వేసుకొని మీరైతే వెళ్ళండి, ఓకేనా. చూసారు కదా, టెంపుల్ యాంబియన్స్ అయితే ఇలా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, బట్ ఇంకా బాగుంది. వ్యూ మొత్తం బాగుంటుంది. మాకైతే దర్శనం అయితే చాలా బాగుంది. వీడియోలో చూసారు కదా, స్వామివారు అయితే ఎంత బాగా కనిపిస్తున్నారో. నాకైతే చాలా 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 నచ్చింది. చాలా కూల్గా ఉంది టెంపుల్, మొత్తం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా క్రౌడ్ కూడా అంత ఎక్కువ ఏం లేదు. కార్తీక మాసం అయిపోయింది కాబట్టి అంత క్రౌడ్ అయితే ఏం లేదు. దట్ టు మండే కదా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చొని ఇంకా చిల్ అయిన తర్వాత అలా ఇంకా లంచ్ టైం అయితే అయిపోయిందని రెస్టారెంట్కి అయితే మేమైతే వచ్చామన్నమాట.
సో అక్కడ ఈరోజు ఏదో ఒకటి తినేసి లంచ్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరాలి అయితే అనుకున్నాం అనమాట. సో చూసారు కదా, డే అయితే ఇలా కంప్లీట్ చేసాం. సో డే అయితే ఇలా కంప్లీట్ చేసామన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు.